సో, హలో ఎవ్రీవన్. లాస్ట్ రికార్డింగ్ కొంచెం స్ట్రక్ అయిపోయింది మధ్యలో. సో, కంటిన్యూ చేస్తున్నాను. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఒక మనం తింటాం గదా చికెను. సో, దాని యొక్క ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ గీస్తున్నాను ఫుడ్ చైన్. ఫస్ట్ గ్రాస్ ఉంటుంది. గ్రాస్‌ని ఎవరు తింటారు? ఇన్సెక్ట్స్ తింటూ ఉంటాయి. ఇన్సెక్ట్స్‌ని ఎవరు తింటారు? హెన్ తింటుంది. హెన్‌ని ఎవరు తింటారు? మ్యాన్. హ్యూమన్ బీయింగ్ తింటాడు. సో, ఇక్కడ ఇది ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్. కలర్ మారుస్తాను. ఓకే. సో, ఇన్సెక్ట్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్. ప్రైమరీ. హెన్ అనేది సెకండరీ కన్జ్యూమర్. మ్యాన్ అనేవాళ్ళు ఇంకా మ్యాన్‌ని తినేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి మ్యాన్‌ని మనం టాప్ కార్నివోర్ అని కూడా అనొచ్చు. అర్థమైందా? మ్యాన్‌ని తినేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి మ్యాన్‌ని మనం టాప్ కార్నివోర్ అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఇది నేను చెప్పింది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్‌లో మ్యాన్ అనేవాళ్ళు టాప్ కార్నివోర్ లాగా ఉంటారు. ఎందుకంటే మ్యాన్‌ని తినేవాళ్ళు ఇంకెవరు ఉండరు కాబట్టి మ్యానే టాప్‌లో ఉంటారు. సో, టాప్ కార్నివోర్ లాగా ఉంటారు. సో, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. గ్రాస్. గ్రాస్‌ని ఎవరు తింటున్నారు? గ్రాస్ హోపర్ తింటుంది. గ్రాస్ హోపర్‌ని ఎవరు తింటున్నారు? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్‌ని ఎవరు తింటున్నారు? స్నేక్ తింటుంది. స్నేక్‌ని ఎవరు తింటున్నారు? హాక్. అంటే ఈగల్ లాగా ఉంటుందని చెప్పా కదా! హాక్ అనేది తింటుంది. ఓకే. నెక్స్ట్ గ్రాస్‌ని ర్యాబిట్ తింటుంది. ర్యాబిట్‌ని ఫాక్స్ తింటుంది. ఫాక్స్‌ని ఎవరు తింటారు? వుల్ఫ్ అనేది తింటుంది. నెక్స్ట్ గ్రాస్‌ని గోట్ తింటుంది. గోట్‌ని మ్యాన్ తింటాడు. సో, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో, వై డు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్టెప్స్? మనం గమనించినట్లయితే మనం రాసింది చూడండి. 1, 2, 3, 4. ఇక్కడ కూడా ఇందాక మనం రాసాం 1, 2, 3, 4. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్స్‌లో ఎందుకు 4 స్టెప్సే ఉంటాయి. అంతకంటే ఎక్కువ స్టెప్స్ మాక్సిమం ఉండవు. చాలా తక్కువ కేసెస్‌లో తప్పితే. సో, ఎందుకు అలా జరుగుతుంది అనేది చూస్తే, వై డు ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజం గెట్ డిక్రీజ్డ్ యాస్ వి మూవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్? అసలు నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది ఎందుకు తగ్గిపోతుంది? మనం లెవెల్ బై లెవెల్ వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి? ఈ రెండిటికి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. టు గెట్ ద ఆన్సర్ ఫర్ అబోవ్ క్వెషన్, వీ హ్యావ్ టు రికాల్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. సో, ఎర్లియర్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకున్న కొన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇన్ చాప్టర్ 7, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఆఫ్ క్లాస్ 8, it was mentioned that all organisms in an ecosystem derive energy from food to live, and sunlight is the main source of energy. సో, ప్రతి ఆర్గానిజంకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది. అంతే కదా! ఆ ఫుడ్‌కి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ప్లాంట్స్. ఫస్ట్ ప్లాంట్స్ సన్‌లైట్‌ని వాడి ఫుడ్‌ని తయారు చేస్తాయి. ఓకే. సో, ప్లాంట్స్ అనేవి మెయిన్ రీజన్. అంటే ఎనర్జీకి మెయిన్ సోర్స్ ఎవరు? సన్‌లైట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ సన్‌లైట్‌లో ఉన్న ఎనర్జీని ప్లాంట్స్ తీసుకొని ఫుడ్‌ని తయారు చేస్తాయి. ఆ ఫుడ్‌ని మనం తిని మనం ఎనర్జీ తెచ్చుకుంటాం. అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు? సన్. సో, ఫుడ్ చైన్ షోస్ దట్ హౌ ద ఎనర్జీ ఈస్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. ఫుడ్ చైన్ అనేది ఏం చూపిస్తుంది? ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ఎట్లా ఫ్లో అవుతుంది అని చూపిస్తుంది. ఇక్కడ గ్రాస్ నుంచి ఎనర్జీ గోట్‌కి వెళ్తుంది. గోట్ నుంచి ఎనర్జీ మ్యాన్‌కి వెళ్తుంది. తినటం ద్వారా. గోట్ గ్రాస్‌ని తిని ఎనర్జీ తీసుకుంటుంది. మ్యాన్ గోట్‌ని తిని ఎనర్జీ తీసుకుంటాడు. సో, ఫుడ్ చైన్ షోస్ హౌ ద ఎనర్జీ ఈస్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. At each transfer, a large portion of energy is dissipated as heat produced during the process of respiration and other ways. ఇక్కడ మనం చూసినట్లయితే
గ్రాస్ గోట్ తింటుంది. ఇప్పుడు తన లైఫ్ టైం మొత్తంలో గోట్ ఒక 300 కేజెస్ ఆఫ్ గ్రాస్ తింటుంది అనుకోండి. మోస్ట్‌లీ తింటుంది కూడా. సో, 300 కేజెస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఆ గోట్ పెరిగే సైజ్ ఎంత? ఒక 30 కేజెస్ పెరుగుతుంది. అంటే మిగతా 90% కూడా అంతా దేనికి ఉపయోగపడుతుంది? గోటుకి కూడా కొన్ని పనులుంటాయి. గోట్ నడుస్తూ ఉంటుంది. గోట్ అరుస్తూ ఉంటుంది. గోట్ రెస్పిరేషన్ చేసుకుంటూ ఉంటుంది. సర్క్యులేషన్ చేసుకుంటూ ఉంటుంది. గోట్‌లో ఈ యాక్టివిటీస్ అన్నీ పెర్ఫార్మ్ అవ్వటానికి ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. సో, గ్రాస్ తను గ్రాస్ తింటుంది కదా! దాంట్లో 90% ఆఫ్ ఎనర్జీని యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయటానికే వాడేస్తూ ఉంటుంది. కేవలం 10% ఆఫ్ ఎనర్జీని మాత్రమే తన బాడీలో స్టోర్ చేసుకుంటుంది ఫుడ్ రూపంలో. ప్రోటీన్స్ మజిల్ రూపంలో గానీ, దేని రూపంలో అన్నా కానివ్వండి, ఫ్యాట్ రూపంలో గానీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో, గ్రాస్‌లో ఒక 300 కేజెస్ ఆఫ్ గ్రాస్ తింటే దానికి 30 కేజెస్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే అది స్టోర్ అవుతుంది తిన బాడీలో. గోట్ యొక్క బాడీలో. సో, అట్లా అండ్ హ్యూమన్ బీయింగ్ ఎన్ని గోట్స్ తినుంటాడు లైఫ్‌లో? చాలా గోట్స్ తినుంటారు. థౌసండ్స్ ఆఫ్ గోట్స్ తినుంటారు. ఒక్కొక్క గోట్ 30 కేజెస్ లైక్ అంత తినరు కదా! ఆబ్వియస్‌లీ. సో, 1000 కేజెస్ ఆఫ్ గోట్ మీట్ తినుంటాడు ఒక హ్యూమన్ బీయింగ్. వేరే ఫుడ్ కాకుండా ఉట్టి గోటే 1000 కేజెస్ తినుంటారు కదా! ఆ 1000 కేజెస్‌లో 1000 కేజెస్ ఆఫ్ వెయిట్ మ్యాన్‌కొచ్చేయలేదు కదా! మ్యాన్ ఒక 50 కేజెస్, 60 కేజెస్ ఉంటారు మహా అయితే. సో, ఆ 60 కేజెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే స్టోర్ చేసుకోగలిగాడు మ్యాన్. మరి గోట్ నుంచి తీసుకున్న మిగతా ఫుడ్ అంతా ఏమైంది అంటే మనం రెస్పిరేషన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, వర్క్ చేస్తున్నాం, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. వాటన్నిటికి ఎనర్జీ కావాలి కదా! ఆ ఎనర్జీ కోసం ఉపయోగపడింది. సో, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌లో తీసుకుంటే ప్రీవియస్ లెవెల్‌లో నుంచి తీసుకున్న ఎనర్జీలో 10% మాత్రమే స్టోర్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా ఆర్గానిజమ్స్ ఉంటేనే ఇక్కడున్న ఆర్గానిజమ్స్‌ని సాటిస్ఫై చేయగలుగుతాయి. ఓకే. ఒక 300 కేజెస్ ఆఫ్ గ్రాస్ ఉంటేనే ఒక గోట్ అనేది బతకగలుగుతుంది. 300 కేజెస్ ఆఫ్ గ్రాస్ అంటే లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాస్ మొక్కలు గదా! కాబట్టి నంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తాయి. మీరు ఆలోచించండి మీకే అర్థమవుతుంది. So, energy is dissipated as heat produced during the process of respiration and other ways. Thus, above 3 steps in a food chain, very little energy is still available for living organisms to use. ఎందుకు 4 స్టెప్స్ అట్లా 4 స్టెప్సే ఉంటాయంటే మాక్సిమం. 4 స్టెప్స్ దాటిన తర్వాత ఇంకా చాలా తక్కువ ఎనర్జీ మాత్రమే ఉంటుంది లాస్ట్ స్టెప్‌లో. ఫస్ట్ స్టెప్‌లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. లాస్ట్ స్టెప్‌కొచ్చేటప్పటికి ఇంకా చాలా తక్కువ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇంక తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇంకొక స్టెప్ ఉండాలి అంటే కొన్ని ఆర్గానిజమ్స్ అన్నీ ఇక్కడ ఉంటేనే గదా! ఇంకో స్టెప్‌ని సర్వైవ్ చేయగలిగేది. సో, అందుకని 4 స్టెప్స్ దగ్గర ఆగిపోతుంది ఫుడ్ చైన్. ఇది కొంచెం మీకు మైండ్‌లోకి వెళ్ళడం కొంచెం కష్టమే ఈ కాన్సెప్ట్. ఫస్ట్ టైమ్ అర్థం కాదు. మీరు చదువుతూ ఉండండి లెసన్, వీడియో చూస్తూ ఉండండి. కొన్నాళ్ళకి మీకు తగులుతది అది. ఓకే. అర్థమవుతుంది. సో, వితిన్ ద బయోస్పియర్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మేజర్ ఎకోసిస్టమ్స్. బయోస్పియర్‌లో తీసుకుంటే మనకి చాలా ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. The terrestrial ones being determined largely by variations in climatic conditions between poles and equator. సో, మనం బయోస్పియర్ మొత్తం మీద తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే మనకి సీ, ఓషన్ వీటిల్లో కూడా లి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఒక ఎకోసిస్టమే. కానీ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ల్యాండ్ మీద ఉన్న ఎకోసిస్టమ్‌లో మెయిన్‌గా క్లైమాటిక్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఎకోసిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోల్స్ దగ్గర ఏముంటుంది? ఓన్లీ ఐస్ ఉంటుంది. కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే ఉంటాయి. పోలార్ బేర్స్,
సీల్స్, పెంగ్విన్స్ అట్లా ఉంటాయి. అలా కాకుండా ఈక్వేటర్ దగ్గర హై టెంపరేచర్స్, హై అమౌంట్ ఆఫ్ సన్లైట్ వస్తుంది కాబట్టి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. సో క్లైమేటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ ఏ సిమిలర్ వే, ఇఫ్ యూ క్లైంబ్ ఏ మౌంటైన్స్ సచ్ as Kilimanjaro in equatorial Africa or Himalayan mountains in our country, you quickly go through a complete comparable system of ecosystems, starting with tropical rainforest at the base and ending with perpetual snow at the summit. పర్పెచువల్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూస్ సైక్లింగ్ అది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లైమేట్ని బట్టి ఎకోసిస్టమ్ మారుతుంది అంటున్నాం కదా. దానికి సింపుల్గా చెప్పాలంటే ఒక మౌంటైన్ మనం తీసుకుంటే మౌంటైన్లో కిందేమో ఫారెస్ట్ ఉంటాయి, మంచి ఎవర్ గ్రీన్ ట్రాపికల్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. పైకి వెళ్ళే కొంది గ్రీనరీ అనేది తగ్గిపోతూ పైన ఏముంటుంది, టాప్లో సమ్మిట్లో పర్పెచువల్ స్నో, కంటిన్యూస్గా స్నోఫాల్ అనేది ఉంటుంది. ఒక్కొక్క గ్రాడ్యువల్గా ఫారెస్ట్ అనేది మాయమైపోయి స్నోలాగా మారుతుంది. కాబట్టి అక్కడుండే టెంపరేచర్స్, అక్కడుండే పరిస్థితిని బట్టి మనకి ఎకోసిస్టమ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నారు. కిందేమో ఎక్కువ మంచి మరీ కూల్గా ఉండదు కాబట్టి ప్లాంట్స్, ట్రీస్ అనేవి బతుకుతూ ఉంటాయి. పైకి వెళ్ళే కొంది టెంపరేచర్స్ బాగా డిక్రీజ్ అవుతాయి కాబట్టి ఇంకా సర్వైవల్ అనేది ఉండదు, ఆర్గనిజమ్స్ ఏవి బతకవు, ఉట్టి స్నో మాత్రమే ఉంటుంది. సో అది. నెక్స్ట్, ద మెయిన్ క్లైమాటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ డిటర్మైన్ ద ఎకోసిస్టమ్ ఆర్ రెయిన్ఫాల్, టెంపరేచర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుంది అని డిటర్మైన్ చేసే వాటిలో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుంది అని డిటర్మైన్ చేసే దాంట్లో మెయిన్ ఫ్యాక్టర్స్ రెయిన్ఫాల్, టెంపరేచర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఇవే మెయిన్గా ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుంది అని డిటర్మైన్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఫారెస్ట్స్ ఆర్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ హై రెయిన్ఫాల్ బట్ ద టైప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టెంపరేచర్ అండ్ లైట్. జనరల్గా ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది, రెయిన్ఫాల్ పడని చోట అసలు ఫారెస్ట్ ఉండదు, డిజర్ట్ ఉంటుంది. రెయిన్ఫాల్ బాగా పడే చోటే ఫారెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది టెంపరేచర్, లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ చాలా తక్కువ ఉందనుకోండి, కోనిఫెరస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి, అంటే ట్రీస్ ఇట్లా ఉంటాయి, క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదా, అట్లా ఉంటాయి టెంపరేచర్ తక్కువ ఉండే రీజియన్స్లో. అదే టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉండి హెవీ రెయిన్ఫాల్ పడే రీజియన్స్లో ట్రీస్ ఇట్లా ఉంటాయి. సో టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ అనేది రెయిన్ఫాల్ ఎక్కువ ఉండే ప్లేస్లో ఉంటుంది ఆబ్వియస్లీ. టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది టెంపరేచర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద సేమ్ అప్లైస్ టు డెజర్ట్స్ విచ్ అకర్ ఇన్ రీజియన్స్ విత్ రెయిన్ఫాల్ వేర్ రెయిన్ఫాల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లో. డెజర్ట్స్ ఎక్కడ ఉంటూ ఉంటాయి, రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్గా లోగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెజర్ట్స్ ఉంటూ ఉంటాయి. బట్ దీస్ లింక్స్ ఆర్ నెవర్ యాజ్ సింపుల్ ఆర్ రిజిడ్ యాజ్ ఎ వర్డ్ చైన్ సజెస్ట్. సో మనం ఫుడ్ చైన్స్ గురించి చూసాము. ఈ ఒక ఆర్గానిజంకి ఇంకో ఆర్గానిజంకి మధ్య ఉండే లింక్ అనేది అంత సింపుల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫిడ్స్ ఆర్ ఈటెన్ బై మెనీ ఇన్సెక్టివోరస్ బర్డ్స్ ఇన్ అడిషన్ టు వార్బ్లర్స్ అండ్ ఆల్సో లేడీ బర్డ్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్. ఓకే, ఒక ఆర్గానిజంని మనం ఫుడ్ చైన్లో ఏం చూపిస్తున్నాం, ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం తింటుంది, ఈ ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం తింటుంది అని చూపిస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు డీర్ అనేది ఉంది, డీర్ని కేవలం టైగర్ మాత్రమే తింటుందా? లేదు. ఏమేమి ఆర్గానిజమ్స్ తింటాయి మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే, చీతా తింటుందా? చీతా తింటుంది. లెపర్డ్ తింటుంది, లయన్ తింటుంది, వుల్ఫ్ తింటుంది. ఇంకా ఏమేమి తింటాయి డియర్ని? సో ఇవి కూడా లైక్ ఉట్టే టైగరే కాదు, ఇవి కూడా తింటుంది. సో ఇక్కడ ఇన్ని యారోస్ మనం గీయాల్సి ఉంటుంది. ఇంకా అంటే ఒక ఫుడ్ చైన్ అనేది ఇట్లా చైన్ లాగా సింపుల్గా ఉండదు, అది ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది, విపరీతంగా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో
అలానే మనం టైగర్ తీసుకున్నామంటే టైగర్ కేవలం డీర్స్ మాత్రమే తింటుందా? వేటిని తినొచ్చు? ర్యాబిట్ని తినొచ్చు. ర్యాబిట్ని తింటుంది. ఫిష్ని కూడా తింటుంది. అప్పుడప్పుడు ఫిషెస్ని పట్టుకొని తింటూ ఉంటాయి టైగర్స్, రివర్స్లో ఉన్న ఫిషెస్ని. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి యానిమల్స్? బైసన్ అని చెప్పుకున్నాం, వైల్డ్ జీబ్రాస్, జిరాఫీస్, వీటిని కూడా టైగర్స్ తింటూ ఉంటాయి. సో ఒక సింపుల్ చైన్ లాగా ఉండదు ఏదైనా కూడా, అంత ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది ఒకదానితో ఒకటి అని చెప్తున్నారు. సో the term food web is often better to use when being precise, as it suggests for greater number of possible links and reflects the fact that whole community is a కాంప్లెక్స్ ఇంటర్కనెక్టెడ్ యూనిట్. సో ఫుడ్ చైన్స్ అనేవి సింపుల్గా ఉండవు, రియాలిటీ కాదు. జస్ట్ సింపుల్గా టైగర్స్ ఓన్లీ జింకల్ని తింటాయి, జింకలు ఓన్లీ ఒక్క గ్రాస్ని తింటాయి, అట్లేమి ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని ఒకదానికో ఒకటి తింటూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ ఇంటర్ కనెక్టెడ్ యూనిట్ లాగా ఉంటుంది, వెబ్ లాగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫుడ్ చైన్ అంటాం కంటే ఫుడ్ వెబ్ అంటేనే ప్రిసైజ్ అని చెప్పేసి చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఫుడ్ చైన్ అనకూడదు, ఫుడ్ వెబ్ అనాలి దీన్ని అని చెప్పేసి చెప్తున్నారు. వెబ్ అంటే మీకు తెలుసు కదా, స్పైడర్ వెబ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది కదా స్పైడర్ వెబ్ అనేది. సో అట్లానే ఇక్కడ కూడా ఫుడ్ వెబ్ లాగా ఉంటుంది, చైన్స్ లాగా ఏమి ఉండదు, ఒకదానితో ఒకటి విపరీతంగా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుందని చెప్తున్నారు. Thus the original energy from the sun flows through the whole ecosystem from one trophic level to another. సో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ట్రాపిక్ లెవెల్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ట్రాపిక్ లెవెల్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, టాప్ కార్నివోర్ అని. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ అన్నట్టు. ప్రొడ్యూసర్ అనేది ఒక ట్రాపిక్ లెవెల్, ప్రైమరీ కన్జ్యూమర్స్ చాలా ఉంటాయి, ప్రొడ్యూసర్స్ చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఏమేమి ఉంటాయి, ఫుడ్ని వాటంతటవే ప్రొడ్యూస్ చేసేవి. గ్రాస్ ఉంటుంది, హెర్బ్స్ ఉంటాయి, షర్బ్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కిందకు వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్ని తినే యానిమల్స్. ఏంటవి? ర్యాబిట్స్, డియర్స్, బైసన్, వైల్డ్ బీస్ట్, జీబ్రా, జిరాఫీ, ఎలిఫెంట్, ఇవన్నీ ప్రైమరీ కన్జ్యూమర్స్ కిందకు వస్తాయి. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే వీటిని తినేవి. సో అట్లా ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటర్ కనెక్టెడ్ లింక్స్తో ఉంటాయి. సో ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్కి ఒక్కొక్క పేరు పెట్టారు. సో ట్రాపిక్ లెవెల్కి వెళ్ళే కొంది ఈ సన్లైట్ యొక్క ఎనర్జీని ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఒక్కొక్క నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్కి మూవ్ అవుతూ ఉంటుంది. So thus the original energy from the sun flows through the whole ecosystem from one tropic level to another. ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కి ఫ్లో అవుతూ ఉంటుంది. Let us observe the diagram which shows some of the feeding relationships amongst organisms living in deciduous woodland. డెసిడ్యుయస్ వుడ్లాండ్ అనే ఒక ఎకోసిస్టంలో, అంటే వుడ్లాండ్ అంటే ఏంటి, ఫుల్ ఫారెస్ట్. డెసిడ్యుయస్ ఫారెస్ట్లో ఉండే ఎకోసిస్టంలో ఉండే కొన్ని ఫుడ్ రిలేషన్షిప్స్ని చూపించే ఫుడ్ చైన్స్ని ఈ ఫిగర్ 2లో చూపిస్తున్నారు. ఓకేనా? యూ విల్ సీ ఫ్రమ్ ద డయాగ్రామ్ దట్ యానిమల్స్ ఫిట్ ఇన్ టు స్పెషల్ పొజిషన్ విత్ ఇన్ ద ఫుడ్ వెబ్. ఈచ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇట్స్ నీష్. నీష్ అంటారు దీన్ని, నీష్ ప్రొనౌన్సియేషన్. ఓకే, ఫర్ ఇన్స్టాన్స్ there is a niche for insects such as aphids which suck up juices of leaves. Another niche for insects such as caterpillars which have strong jaws for biting of pieces of a leaf, and niche for relatively large animals such as deer who browse on the vegetation. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు, జాగ్రత్తగా వినండి, నీష్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. సో ఈచ్ ఫుడ్
వెబ్లో ఈ ఫుడ్ వెబ్లో ఒక్కొక్క ఆర్గానిజము ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంది. ఆ పొజిషన్ని మనం నీష్ అంటాం. ఓకే, సో దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎట్లా చెప్పాలంటే ఎఫిడ్స్, ఇక్కడ చూపించారు కదా, ఇది ఒక అఫిడ్. ఓకే, ఈ అఫిడ్ ఏదైతే ఉందో ఈ అఫిడ్ అనేది ఎట్లా ఉంటుంది, సక్ ద జ్యూసెస్ ఆఫ్ ప్లాంట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సర్క్యులేషన్ లెసన్లో. ఎఫిడ్ అనేది ప్లాంట్ యొక్క జ్యూస్ని సక్ చేస్తూ ఉంటుంది. ఒక ప్రాబిస్కస్ అని ఏదో దాన్ని లోపలికి పంపించి జ్యూస్ని సక్ చేస్తూ ఉంటుంది. సో అది దీని నీష్. దీని నీష్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, ఇది నీడిల్ లాంటి ప్రోబోసిస్ ద్వారా ప్లాంట్స్ యొక్క జ్యూసెస్ని సక్ చేస్తూ బతుకుతుంది. సో అఫిడ్ యొక్క నీష్ అంటే అది. నెక్స్ట్ ఇది క్యాటర్పిల్లర్ యొక్క నీష్ అంటే ఏంటి, క్యాటర్పిల్లర్ ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా క్యాటర్పిల్లర్. వీటికి స్ట్రాంగ్ జాస్ ఉంటాయి, రెండు స్ట్రాంగ్వి రెండు ఉంటాయి. దాంతో లీవ్స్ని కట్ చేసుకుంటూ తింటూ ఉంటాయి. సో ఈ జాస్ సహాయంతో లీవ్స్ని కట్ చేసుకొని తింటూ ఉంటాయి, తింటూ జీవనాన్ని సాగిస్తాయి. సో క్యాటర్పిల్లర్ యొక్క నీష్ అంటే అట్లా చెప్తాం. అట్లానే జింక యొక్క నీష్ అంటే ఎట్లా చెప్తామంటే, జింక ఏం చేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ గడ్డి కనిపిస్తే, గడ్డి కానీ లీవ్స్ కానీ కనిపిస్తే తింటూ ఉంటుంది. సో అట్లా అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటుంది, అది జింక యొక్క నీష్. సో కొంచెం క్లియర్గా చెప్తాను మళ్ళీ. ఆల్ దీస్ యానిమల్స్ ఫీడ్ ఆన్ లీవ్స్ బట్ ది డిఫర్ బోత్ ఇన్ సైజ్ అండ్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ దే ఫీడ్. సో ఈ మూడు కూడా ప్లాంట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. ఎఫిడ్స్ కానివ్వండి, క్యాటర్పిల్లర్ కానివ్వండి, డియర్ కానివ్వండి, మూడు ప్లాంట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. మూడు ఏ ట్రాపిక్ లెవెల్లో ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ అనే ట్రాపిక్ లెవెల్లోనే ఉన్నాయి. కానీ వీటి నీష్ అనేది డిఫరెంట్. సేమ్ ట్రాఫిక్లో లెవెల్లో ఉన్నా కూడా వీటి నీష్ అనేది డిఫరెంట్. ఇదేమో ప్లాంట్ జ్యూసెస్ని సక్ చేస్తుంది, ఇదేమో తన దవడల్ని ఉపయోగించి లీవ్స్ని కట్ చేసుకొని తింటుంది. ఇది జింక్ ఏం చేస్తుంది, తన లెగ్స్ని, స్పీడ్ని, టీత్ని ఉపయోగించి ఫుడ్ని తింటూ ఉంది. ఓకేనా, బట్ దే డిఫర్ బోత్ ఇన్ సైజ్ అండ్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ దే ఫీడ్. సో ఈ మూడు ఆర్గానిజమ్స్ కూడా వాటి యొక్క సైజ్లో డిఫరెన్స్ ఉంది, అండ్ ఏ విధంగా వాటి ఆహారాన్ని పొందుతాయి అనే దాంట్లో డిఫరెన్స్ ఉంది. బట్ ఆల్సో ఇట్స్ మోడ్ ఆఫ్ లైఫ్, తన జీవితం అనేది ఎట్లా సాగుతూ ఉంటుంది అనే దాని మీద కూడా డిఫరెన్స్ అనేది ఉంది. జస్ట్ ఏ హ్యాబిటాట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ అన్ యానిమల్ లివ్స్. సో హ్యాబిటాట్ అనేది ద ప్లేస్ వేర్ యానిమల్ లివ్స్, అంతే. సో ఎ నీష్ డిస్క్రైబ్స్ ఇట్స్ ఆక్యుపేషన్, ద వే ఇట్ గోస్ అబౌట్స్ ఇట్స్ బిజినెస్ అండ్ ఎర్న్స్ ఇట్స్ లివింగ్స్. ఇది కొంచెం చతురుగా అన్నట్టు చెప్పారు, బట్ దీని మీనింగ్ ఏంటి అంటే, హ్యాబిటాట్ అనేది ఏం చెప్తుంది, ఒక ఆర్గానిజం ఎక్కడ బతుకుతుంది అని చెప్తుంది, అంతే, ఫినిష్. నీష్ అనేది ఏం చెప్తుందంటే, అది ఏ విధంగా తన ఆహారాన్ని సంపాదించుకొని జీవనాన్ని సాగిస్తుంది అనేది నీష్ చెప్తుంది. క్యాటర్పిల్లర్ ఏ విధంగా తన ఆహారాన్ని సంపాదించుకొని జీవనాన్ని సాగిస్తుంది అంటే, తన దృఢమైన దవడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి లీవ్స్ని కొరుక్కొని తింటూ తన జీవనాన్ని సాగిస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, టైగర్ యొక్క నీష్ చెప్పమంటే మీరేం చెప్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ తన జాస్ యొక్క పవర్, తన స్పీడ్, ఇవన్నిటిని ఉపయోగించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ని వేటాడుకొని తింటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద నీష్ ఆఫ్ ఎ టైగర్. నీష్ అంటే ఏంటి, ఏ విధంగా తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది, ఎలా ఆహారాన్ని పొందుతుంది, ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది అనేది నీష్ కిందకు వస్తుంది. వాట్ ఈస్ ద నీష్ ఆఫ్ టైగర్ అంటే అట్లా చెప్పాలి మనం. ఓకే, సో ఇది జస్ట్ 3 pages ఇంట్రడక్షన్. చాలా డీప్గా ఉంటుంది లెసన్, మనం వెళ్ళినంత డీప్గా ఉంటుంది. జస్ట్ వినండి, ఇవన్నీ మీకు ఫస్ట్లోనే క్లియర్గా అర్థం కావు. నాకు కూడా 10th ఉన్నప్పుడు ఫస్ట్లోనే క్లియర్గా అర్థం కాలేదు. జస్ట్ చదువుతూ ఉండండి కంటిన్యూస్గా, వీక్లీ వన్స్ అట్లా టైం ఉన్నప్పుడు రివైజ్ చేస్తూ ఉండండి. మీకు ప్రతిసారి రివైజ్ చేసిన ప్రతిసారి మీకు కొంచెం
ఇన్సైట్ అనేది పెరుగుతుంది. ఇంకా ఎక్కువ విషయాలు అర్థమవుతూ ఉంటాయి వన్ బై వన్. సో దట్స్ ద థింగ్. ఎంతసేపు అయిందో తెలియట్లేదు. సో మనం నెక్స్ట్ వీడియోలో ద స్టోరీ ఆఫ్ కొలేరు లేక్ చూద్దాం. సో అంతవరకు ఒకసారి జస్ట్ ఇట్లా వీడియో చూసేసి వదిలేయకుండా ఒకసారి తప్పకుండా లెసన్ చదవండి మళ్ళీ ఇప్పటివరకు చెప్పినంత వరకు. చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది. సో appreciate for watching till the end. So have a nice day. Thank you. Bye.